భరతమాతపై దేశభక్తిని చాటుకోవడానికి దేశ పౌరులంతా పాటుపడాలని బీజేపీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి సీనియర్ నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్ కోరారు. బీజేపీ జాతీయ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలో సోమవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపడుతూ పట్టణంలోని స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను నీటితో శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, అలాంటి వారిని స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశం తనకేమిచ్చిందని కాకుండా దేశం కోసం తను ఏమి చేయాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఆగస్టు 15న తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. ఇక్కడ ఉన్న సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సంస్థలు తమ ఉద్యోగులకు జాతీయ జెండాలను అందించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషికి దేశ ప్రజలంతా సహకరిద్దామని అన్నారు. దేశభక్తిని చాటి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశభక్తిని చాటాల్సినటువంటి బాధ్యత ప్రతి భారత పౌరుడిపైన ఉన్నది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పెద్దలు గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా మహనీయుల యొక్క విగ్రహాల పరిసరాల్లో శుభ్రం చేయడము, మహనీయుల యొక్క విగ్రహాల శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రామగుండం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ దేశం మనకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి మనమేమిస్తున్నామనే దానిలో భారత పౌరులంతా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ కేవలం హక్కుల కోసం పోరాడమే కాదు, మన బాధ్యత దేశాన్ని కాపాడుకోవడం కూడా మన అందరి బాధ్యతగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇవాళ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ఇవాళ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపుని ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవాళ శిరస వహిస్తూ ఉన్నది. ఇవాళ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వంతు బాధ్యతగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపైన మన జాతీయ జెండాని ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ఏవైతే సింగరేణి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు, ఏపీ జెన్కో కావచ్చు, కేశవరాం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా జెండాలని అందించి కార్మిక కుటుంబాలలో దేశభక్తిని నింపే విధంగా, స్ఫూర్తిని నింపే విధంగా సంస్థల యొక్క అధికారులు మరి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తూ స్వతంత్రం వచ్చి మన బానిసగా మన భారతదేశము 1200 సంవత్సరాలు బానిసగా ఉన్నటువంటి మన భారతదేశం ఎందరో త్యాగాలు చేసుకుంటూ ఉరికంబాలకు ఎత్తుకుంటూ ఎందరో దాన అందరూ త్యాగం చేసినటువంటి మహానీయులను మన స్వతంత్ర సమరయోధులందరినీ మనం చేసుకునే రోజు కదా. ఇప్పుడు మారుతున్నటువంటి సమాజంలో అతి వేగంగా మార్పులు జరుగుతున్నాయి. నిన్న బంగ్లాదేశ్ జరిగినటువంటి దానికి మన భారతదేశంలో కూడా ఇట్లా జరగాలనేటువంటి అంతర్గత శత్రువులు ముఖ్యులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మనం ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గాండ్ల ధర్మపురి, కాసిపేట శివాజీ, మండల అధ్యక్షులు కోడూరు రమేష్, గుండబైన భూమయ్య, మిట్టపల్లి సతీష్, గోపగాని నవీన్ గౌడ్, నాయకులు పెద్దపల్లి రవీందర్, సుల్వ లక్ష్మీనారాయణ, బూడిద రమేష్, అందే రాజ్ కుమార్, పంగ రవి, తడగొండ నరసయ్య, మచ్చ విశ్వాస్, తోట కుమారస్వామి, బాసబైన వాసు, భాస్కర్, దాసర భుషాల్, గుండబైన సతీష్, మామిడి వీరేశం, అజయ్ గంధం, బియ్యాల మహేందర్, బలరాం, కుమ్మరి తిరుపతి, రాకేష్, పెరుగు శ్రీనివాస్, బరపటి నారాయణ, పెండ్యాల రఘు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.